Hi all, welcome back to our channel Devinath Studio Art. Hi all, welcome back to our channel Devinath Studio Art. ఈ రోజు మేము నా బుక్స్ కలెక్షన్ చూపిస్తాము. మీరు ఇంట్రెస్టెడా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బుక్స్ మేము మా అమ్మాయికి ఫస్ట్ తీసుకున్న బుక్స్ అన్నమాట. సో ఏబీసీ, కలర్స్, అబౌట్ మీ, ఇలా ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవి రీసెంట్గా తీసుకునే వెహికల్స్, ఇది మేనర్స్ బుక్, అండ్ ఇవేమో ఆపోజిట్స్. నీకు ఈ బుక్స్ ఇష్టం కదా? చాలా ఇష్టం కదా? రోజు చూస్తావు కదా? అండ్ ఇవేం బుక్స్ చెప్పు? ఇవి కూడా కోకోమెలన్ బుక్స్ అన్నమాట. సో నీకు కోకోమెలన్ ఇష్టం కదా, సో అందుకని కోకోమెలన్ బుక్స్ కూడా తీసుకున్నాం. ఇందులో ఇలా 6 బుక్స్ ఉంటాయి. సో రోజు ఆఫ్టర్నూన్ ఇవి కూడా చూస్తుంది. ఓకే, బాగుంటాయి కదా ఈ బుక్స్? ఇష్టం ఇందులో నీకు బుక్స్? ఏబీసీ బుక్ ఇష్టం, ఇంకా మేనర్స్ కూడా ఇష్టం కదా? మేనర్స్, కరెక్ట్. సో ఈ బుక్స్ అన్నీ రోజు చూస్తుంది. అండ్ అలాగే కోకోమెలన్ బుక్స్ చూస్తుంది. ఇటు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఫస్ట్ షెల్ఫ్లో ఇవన్నీ దేవుడు బుక్స్ అన్నమాట. సో చిన్నప్పుడు చూసేది. ఇవన్నీ సెట్ లాగా ఇస్తాడు, మ్యాపుల్ కిడ్స్ వాళ్ళవి, అమెజాన్లో ఉంటాయి. సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 5 అలాంటి బుక్స్ ఉంటాయి. కృష్ణ, హనుమాన్, భక్త ప్రహ్లాద, సో ఇలా అన్ని దేవుడు ఉంటాయి అన్నమాట. ఇవి ఒక 2 or 3 సెట్స్ తీసుకున్నా నేను. సో ఇవి కూడా రోజు చూసేది. వాళ్ళ నాన్న స్టోరీస్ అన్నీ చెప్తారు. నీకు ఈ స్టోరీస్ ఎవరు చెప్తారు? నాన్న చెప్తారా? ఇక్కడేమో రాసుకునే ఉన్నాయి, మ్యాజిక్ బుక్స్ ఇవి. తర్వాత ఒక డ్రాయింగ్ బుక్ లాంటిది, అండ్ ఒక నార్మల్ బుక్ ఒకటి. ఇవేమో భారతీయ బాలశిక్ష బుక్స్ అన్నమాట. ఇవి కూడా 4 సెట్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ది చెప్తున్నారు వాళ్ళ డాడీ. 4 సెట్ ఉంటాయి. ఫస్ట్ బుక్ నేర్చుకుంటుంది ప్రస్తుతానికి. అండ్ ఇవేమో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ మా అక్క ఇచ్చారు ఈ 2 బుక్స్. ముత్తుస్వామి దీక్షితార్ది అండ్ విష్ణు చిత్తాది. సో ఇవి ఇంకా ఇప్పటికి వచ్చి తను చూడలేదు, మెల్లగా అవి కూడా చెప్తాం. అండ్ తర్వాత ఈ బుక్ మీ పిల్లలందరికీ ఉండేలా చూడండి, బాగుంటుంది. ఇది కొంచెం 500 రూపీస్ ఎక్స్పెన్సివ్, కానీ మొత్తం సౌండ్స్ అన్నీ వస్తాయి. ఈ బుక్ చాలా బాగుంటుంది. సౌమ్య పిల్లరా, నీకు బుక్ ఇష్టం కదా? ఎందుకు ఇష్టం? సౌండ్స్ వస్తాయి కదా, అందుకని నీకు ఇష్టం కదా. ఈ బుక్ పేరేంటి? మేనర్స్ కాదు, ఫామ్ బుక్. అండ్ ఇదేమో ఈ బుక్ మేమే చేసాం మా అమ్మాయి కోసం, చిన్నారి పాటలు అని. ఇది తన పేరు అన్నమాట. మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న పద్యాలన్నీ పెట్టామన్నమాట. ఇలా మొత్తం 29 or 30 పెట్టాం. అన్నీ తన ఫొటోసే ఉంటాయి. అండ్ పద్యాలన్నీ మనం చిన్నప్పుడు చెమ్మ చెక్క లాంటివి. నీకు ఇష్టమా ఈ బుక్? ఎవరు చేశారు ఈ బుక్? ఎవరు చేశారు నీ కోసం ఈ బుక్? అమ్మ, నాన్న ఇద్దరు చేశారు ఈ బుక్. ఇలా పట్టుకో. నీకు ఇష్టమా? ఈ షెల్ఫ్కి వస్తే ఇదేమో ఆన్ ద గో బుక్ అన్నమాట. ఇది
మా ఆడబడ్స్ తీసుకొచ్చారు ఆస్ట్రేలియా నుంచి. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది. 1 to 20 నెంబర్స్ ఉంటాయి. ఇలా కౌంట్ చేసేలాగా హౌ మెనీ హుక్స్ కెన్ యూ కౌంట్ అలా అన్నీ ఇస్తాడు పేజ్కి. ఇది ఉంది కదా, ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి మా అమ్మాయి వాళ్ళ అత్త తీసుకొచ్చారు. ఇది పుష్ అండ్ పుల్ బుక్ అనమాట. ఫస్ట్ టైం ఇలాంటి బుక్ నేను కూడా తను ఇచ్చాకే చూశాను, ఆడబడిచి ఇచ్చాకే. ఇవి చాలా బాగుంటాయి, పిల్లలు ఇంటరాక్టివ్గా ఉంటారు నేర్చుకోవడానికి అండ్ ఆడుకుంటూ నేర్చుకోవచ్చు ఇలాంటి బుక్స్ ఉంటాయి. సో ఇది చూసి నేను ఈ బుక్ కూడా తీసుకున్నాను. క్రిస్మస్ గురించి ఉంటుందన్నమాట, తన బర్త్డేకి తీసుకున్నాం అప్పుడు. సో ఈ బుక్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇదేమో ఆరియన్స్ ఫస్ట్ బుక్ అని మా మావయ్య గారు వాళ్ళ కొలీగ్ వాళ్ళ మనవాడికి చేసినట్టున్నారు. సో ఆయన దగ్గర ఈ బుక్ తీసుకున్నారు. ఇది కూడా పిల్లలకి యూజ్ అవుతుందండి. ఏమో ఒక చిన్న మ్యాజిక్ బుక్ ఇది. రెండు ఏమో సుధామూర్తి బుక్స్ అన్నమాట. ఇది కూడా మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఇచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇది రీసెంట్గా తీసుకున్నాం అన్నమాట. తనకి పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. సో అందుకని కోకోమెలన్ అంటే ఇష్టమని కోకోమెలన్ పాటీ సాంగ్ బుక్ తీసుకున్నాం. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు మెయిన్గా వాష్రూమ్కి వెళ్ళడానికి అంత సాంగ్లా చూపిస్తాడు కాబట్టి ఇది చూసి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో వీలైతే మీరు కూడా ఇలాంటి బుక్, మీ పిల్లలు పాటీ ట్రైన్ చేసే ఏజ్లో ఉన్నారంటే ఇలాంటి పాటీ ట్రైనింగ్ బుక్స్ కోకోమెలనే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో అలాంటివి చూసి తీసుకోండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ఇటువైపు వస్తే ఇక్కడ ఇంకొక షెల్ఫ్ ఉంది, నేను చేశానన్నమాట. సో ఇక్కడ తను రాసుకునే స్లేట్ ఉంటుంది ఈ బాక్స్లో ఏమో బ్లాక్ స్లేట్ పెట్టి ఇలా పెడతాను, రాసుకున్నప్పుడు తీసుకుంటుంది, లేనప్పుడు ఇలా పెట్టేస్తాను. అండ్ ఇవేమో ఎలక్ట్రానిక్వి నోట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట బ్లూ కలర్ది. ఇదేంటి ట్యాబ్లెట్ కదా, ఏబిసి ట్యాబ్లెట్. ఇది కూడా వాళ్ళ అత్త ఇచ్చింది. అండ్ ఇక్కడ చూపిద్దాందా, ఇదిగో పిల్లలకి యూజ్ అయ్యేది శ్లోకాస్ బుక్ ఒకటి. ఇదొకటి చాలా బాగుంటుంది, పిల్లలకి అన్ని శ్లోకాస్ ఉంటాయి అండ్ దాని మీనింగ్ కూడా ఉంటుంది అండ్ పక్కన బొమ్మలు ఉంటాయి. ఇదొకటి. అండ్ తర్వాత హిందీ రైమ్స్ ఉండే బాలగీత ఒకటి. ఇది మహాభాగవతం బుక్. అండ్ తర్వాత నర్సరీ రైమ్స్ ఇంగ్లీష్. తర్వాత ఇదేం బుక్ అమ్మా? ఈ రెండిట్లో మరాఠీ బుక్ ఏది? మరాఠీ ఏది, హిందీ ఏది? అది మరాఠీయా? హిందీ ఏది మరి? హిందీ బుక్, అది హిందీ. అండ్ ఈ 3 ఏమో స్టోరీ బుక్స్ అన్నమాట. ఇవి మనం చిన్నప్పుడు విన్న స్టోరీస్, కాకి స్టోరీస్, నక్క స్టోరీస్ ఇలాంటివన్నీ ఉంటాయి 3 బుక్స్లో, చైల్డ్ స్టోరీస్. అండ్ ఇదేమో ఎలక్ట్రానిక్ ఇంటలెక్చువల్ లెర్నింగ్ బుక్ అని ఎలక్ట్రానిక్ బుక్ ఇది. ఇందులో కూడా అన్ని సౌండ్స్ వస్తాయి, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇటువైపు ఏమో డ్రాయింగ్ తీసుకునేవి. అండ్ ఇక్కడ ఒక పంచతంత్ర బుక్ ఉంది, ఇది మా మామయ్య గారు ఇచ్చారు. అండ్ ఇది కూడా ఈ బుక్ కూడా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఇచ్చారు. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఈ బుక్స్ అన్నీ మేము రిలయన్స్లో తీసుకున్నాం. అండ్ 2 నా ఫ్రెండ్ ఇచ్చింది ఇందులోని. ఇవన్నీ రిలయన్స్లో ఉంటాయి. ఈ బుక్స్ చాలా బాగుంటాయి, చాలా లాంగ్గా ఉంటాయి. అండ్ పిల్లలు చూడడానికి కూడా పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి అన్నమాట. సో పిల్లలు చూడడానికి కూడా ఇలా పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. సో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఈచ్ బుక్ మనకి 90 రూపీస్ అలా పడుతుంది. సో అందుకని చిరిగిపోయినా పర్వాలేదు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి బుక్స్ అన్నీ. సో ఇందులోనే రకరకాలు ఉంటాయి, నర్సరీ, నంబర్స్, యానిమల్స్, ఇలా వర్డ్స్, చార్ట్స్, పంచతంత్ర, ఇంకా చాలా ఉంటాయి. నేను ప్రస్తుతానికి తనకు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. సో ఇవి తన బుక్స్ కలెక్షన్ అన్నమాట. ఇవి కాకుండా తన దగ్గర ఇంకా ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను ఈసారి చూపిస్తాను. చూసారు కదా, మీకు నా బుక్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ పిల్లలకు కూడా ఇలాంటి బుక్స్ కొనివ్వండి. Please
like, share and subscribe to Devinath Studio Art. Bye bye.